ప్రియమైన మిత్రులందరకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియపరుస్తూ పరాభవనామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం నవమి నాడు పునర్వసు నక్షత్రం కర్కాట రాశి యందు దశరథ మహారాజుకు మొదటి సంతానంగా దశావతారాల్లో 7వ అవతారమైన శ్రీరాముడు లోక కళ్యాణం కోసం జన్మించడం జరిగింది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాలనే సదుద్దేశంతో ఈ ధరయందు జన్మించి దుష్ట శిక్షణ చేయడం మనందరికీ తెలిసిన విషయమే. విశ్వవ్యాప్తంగా ఆదర్శప్రాయుడైనటువంటి శ్రీరాముని యొక్క జననం, అదేవిధంగా కళ్యాణం రెండు ఒకే సమయం రావడం యాదృచ్ఛికమేమో కానీ అది లోక ప్రసిద్ధమని కూడా మనం తెలియపరచవచ్చు. ఈ శ్రీరామనవమి సందర్భంగా నా కలమ నుండి జాలువారినటువంటి ఆట వెలదలలో అయోధ్యపురి, ఆట వెలదలలో అయోధ్య దేవా అనే మొకటముతో కొన్ని ఆటవెల పద్యాలను రచించడం జరిగింది. మరి ఈ వీడియోని చివరి వరకు చూస్తారని, మొట్టమొదటిసారి చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చిన లైకులే ఖచ్చితంగా జామీ సుబోధకు ఒక టానిక్లా పనిచేసి ఇంకా మంచి మంచి వీడియోలు అందించే అవకాశాన్ని ఇస్తారని మీ అందరినీ నేను కోరుకుంటూ నా ఆటవిల పద్యాలను మీ ముందుంచుతున్నాను. నవమి నాడు పుట్టి నారి చేతన బట్టి నాడు వనముకేగె నారి చేత నారి కొరకు రామ నాభియందున కొట్టే జామివారి మాట జగతికెరుక. నవమి నాడు పుట్టి శ్రీరాముడు నవమి నాడు పుట్టాడు. నారి చేతన బట్టి వింటినారిని విల్లును చేతబట్టి ఆనాడు వనమునకేగారు. ఎలా? నారి తోడ. నారి అంటే ఇక్కడ స్త్రీ అంటే సీతమ్మ తల్లి. మొదటి పాదములో నారి అంటే వింటినారి. అంటే నానార్థాల కోసం ఈ యొక్క పదాలని పునరుక్తి కాకూడదు పద్యాల్లో, అయినప్పటికి కూడా నానార్థాలని ప్రయోగించాలని ఉద్దేశం చెప్పడం జరిగింది. నవమి నాడు పుట్టి నారి చేతన బట్టి, ఈ వింటినారిని అంటే విల్లును పట్టుకొని నాడు వనమకేగి నారి తోడ, సీతమ్మ తల్లితో అడవికి వెళ్ళడం జరిగింది. నారి కొరకు రామ అంటే సీతమ్మ తల్లి కొరకు రామ నాభియందు కొట్టే, రావణాసురుని యొక్క ప్రాణం ఈ యొక్క పొట్టలో ఉంది కాబట్టి ఆ నాభిలో కొట్టడం జరిగింది. జామివారి మాట జగతకెరిక తెలిసిన విషయమే. పద్యరూపంలో రాయడం జరిగిందనమాట. తండ్రి నాజ్ఞమేర తనయుడువై నీవు కారడివిన నీవు కాలు మోపి, తండ్రి నాజ్ఞమేర తనయుడువై నీవు కారడివిన నీవు కాలు మోపి, దుష్ట శిక్షణంబు శిష్ట రక్షణ చేసే జామివారి మాట జగతకెరుక. తండ్రి ఆజ్ఞ మేర, తండ్రి ఆజ్ఞ వలన తనయుడైన శ్రీరాముడు కారడవులకి వెళ్ళి కాలు పెట్టాడనమాట. అక్కడ మొదటి పాదం మోపాడు. ఎందుకొరకంటే దుష్ట శిక్షణంబు శిష్ట రక్షణంబు, దుష్టుల్ని శిక్షించి మంచి వారిని రక్షించాలనే ఉద్దేశంతో, అందులోనే దుష్టుడైన రావణాసుని చెప్పడం, మంచివాడైనటువంటి సుగ్రీవుని వాలి నుంచి తప్పించడం, ఇలా అనేక విధాలుగా కూడా మనం అందులో రామాయణంలో ఉదాహరణలు కొన్ని చెప్పొచ్చు అన్నమాట. దుష్ట శిక్షణంబు శిష్ట రక్షణ చేసే
జామివారి మాట జగతికెరుకం. తండ్రి ఆజ్ఞ మేర తనయుడువై నీవు కారడివిన నీవు కాలు మోపి దుష్ట శిక్షణంబు శిష్ట రక్షణ చేసే జామివారి మాట జగతికెరుకం. రామనామమెంతో రాజిల్లు ధరలోన రామ సీత జంట రమ్యమంట. రామనామమెంతో రాజిల్లు ధరలోన రామ సీత జంట రమ్యమంట. రామనామము ఈ ధరలోన, ఈ భూమి మీద, ఈ విశ్వం మీద నిరంతరము రాజిల్లుతూనే ఉంది, ప్రకాశిస్తూనే ఉంది, కాంతివంతమవుతూనే ఉంది. రామ సీత జంట ఎంత అద్భుతమండి. రమ్యమంట. రామబాణమొక్కటే రక్షించు లోకంబు. హైందవ ధర్మం ప్రకారం రామబాణం ఒక్కటే ఈ యొక్క ధర్మాన్ని పాటిస్తుంది, ధర్మాన్ని రక్షిస్తుంది అని చెప్పబడుతుందన్నమాట. రామబాణమొకటే రక్షించు లోకంబు జామివారి మాట జగతికెరుకం. రామనామమెంతో రాజిల్లు ధరలోన రామ సీత జంట రమ్యమంట. రామబాణమొకటే రక్షించు లోకంబు జామివారి మాట జగతికెరుకం. రామ రామయంటు రామదాసు బలికే. రామ రామయంటు రామదాసు బలికే. రామ కీర్తనంటే రమణ మెచ్చు. రామదాసు భక్తి రాజిల్లు భువిలోన జామివారి మాట జగతికెరుక. 4వ పాదంగా ఈ యొక్క మొకటాన్ని ప్రయోగించడం జరిగింది. రామ రామయంటు రామదాసు బలికే. రామ కీర్తనింటే రమణ మెచ్చు. రామదాసు భక్తి రాజిల్లు భువిలోన జామివారి మాట జగతికెరుకం. ఈ పద్యం కొంచెం అంటే భావం కొంచెం కఠినంగా అనిపిస్తుంది అంతే. శ్రీరమ జపమంత్ర శ్రీఘన రుచియంత. శ్రీఘన రుచి పెంచు శ్రీలు నిచ్చు. శ్రీలు పొంగు సీమ శ్రీరామ రాజ్యంబు జామివారి మాట జగతికెరుకం. శ్రీరమ జపమంత్ర. ఇక్కడ శ్రీరామ ఒక విధంగా కొంచెం భావం అంటే శ్రీల వలికే రమ అంటే లక్ష్మీమాత సీతమ్మ. జపమంత్ర సీతమ్మ తల్లిని మంత్రారూపంలో మనం పఠిస్తే శ్రీఘన రుచి అంత అంటే శ్రీఘన అంటే రుచికరమైన పెరుగు. ఆ హైందవులకు అత్యంత రుచికరమైన ఆరోగ్యకరమైనటువంటి పెరుగుతో ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. శ్రీఘన రుచి పెంచు శ్రీలు నిచ్చు. సంపదలను ఆ శ్రీఘనమే సంపదలను అందిస్తుందని చెబుతూ శ్రీలు పొంగు సీమ సంపదను పొంగే ఈ సీమ శ్రీరామ రాజ్యంబు అని కొంచెం భావాన్ని కొంచెం అంటే ఆలోచింపజేసే విధంగా చెప్పడం జరిగిందనమాట.
హనుమ భక్తి కంట అనురాగమెక్కడ, హనుమ భక్తి కంటే అనురాగమెక్కడ, రామ భజన కంటే రాగమేది, వరములిచ్చు రామ వందనం గైకొను, జామివారి మాట జగతకెరుక, హనుము భక్తి కంట అనురాగమెక్కడ. హనుమంతుని భక్తి కంటే అనురాగం ఇంకెక్కడైనా ఉందండి? లేదు. రామభజన కంటే రాగమేది? రామభజన వింటే ఎంత అద్భుతంగా మధురంగా ఉంటుందండి. అంతకంటే గొప్ప రాగం ఇంకెక్కడుంది? వరమలిచ్చు రామ ఈ వందనాన్ని గైకునము, జామివారి మాట జగతకెరిక. ఒంటి మిట్టయందు ఒంటరివైనావా, ఒంటి మిట్టయందు ఒంటరివైనావా. ఈ యొక్క పాదాన్ని ఎందుకు ఉపయోగించానంటే, మనకి భద్రాచలములో తెలుగువారు అద్భుతంగా శ్రీరామనవమి జరుపుకునే ప్రదేశం. రాష్ట్ర విభజన తర్వాత శ్రీరాముని ఎక్కడ కొలవాలి అని ప్రభుత్వం ప్రజలు అనుకున్న సమయంలో ఒంటిమిట్ట, కడప జిల్లాలో ఒంటిమిట్ట అని అక్కడ శ్రీరామనవమి చేద్దామని ప్రభుత్వం నిర్ణయించడం, అయినప్పటికి కూడా భద్రాచలమంత విశిష్టత లేదని ప్రజల్లో ఏదో అనుమానం ఉన్నప్పటికి కూడా వదలబోము నిన్ను వసుధ మీద, వదలబోము నిన్ను వసుధుదేవ, వదలబోము నిన్ను వసుధ మీద. ఎలా అయినా ఒకటే. రాష్ట్రమంత నిన్ను శ్రేష్టంబు చేతుము, జామివారి మాట జగతికెరుక, ఒంటిమిట్టయందు ఒంటరివైనావా, వదలబోము రామ వసుధదేవా, వదలబోము నిన్ను వసుధు మీద. వసుధదేవ, వసుధు మీద ఏ విధంగా చూసుకున్నా మనకు అక్కడ సూర్యగణమే వస్తుంది, భావం కూడా చెడిపోలేదు. వసుధదేవ్ అంటే ఈ భూమి మీద దేవుడా శ్రీరామ, వసుధ మీద అంటే ఈ భూమి మీద నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలి వెళ్ళం, వదిలిపోము, ఎన్ని తరాలు మారినా రామనామం శాశ్వతం అని చెప్పడానికి. రాష్ట్రమంతా నిన్ను శ్రేష్టంబు చేతుము. అందుకు రాష్ట్రంలో ప్రతి ప్రాంతమందు కూడా శ్రీరామనవమి ప్రస్తుతం ఘనంగా జరుగుతుంది. రామతీర్థములో కూడా ఎంత అద్భుతంగా చేస్తున్నారని, రామతీర్థమందు రామనామ భజన అద్భుతం. ఇలా ప్రతి చోట కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది. మరొక్కసారి, ఒంటిమిట్టయందు ఒంటరివైనావా, వదలబోము నిన్ను వసుధదేవ, రాష్ట్రమంత నిన్ను శ్రేష్టంబు చేతుము, రాష్ట్రమంత నిన్ను శ్రేష్టంబు చేతుము, జామివారి మాట జగతికెరుక. చివరి పద్యం. తండ్రి మాట కంటే తలమానికంబేది, తండ్రి మాట కంటే తలమానికంబేది, తల్లి సేవ కన్న తనివి ఏది, రామ పదము కన్న రాజిత పదమేది, జామి మాట కన్నా ఏమి గొప్ప. ఇక్కడ ఒకటో మార్చానండి. అన్నీ ప్రతి పాదం కూడా ప్రశ్నిస్తున్నాను. ప్రశ్నతోనే సమాధానం ఉంది. ఎలా అంటే, తండ్రి మాట కంటే తలమానకంబేది, తండ్రి మాట కంటే గొప్పదేమనుందండి? ఏమీ లేదు. తల్లి సేవ కన్న తనివి ఏది, తల్లికి సేవ చేస్తే మనకు తనివి తీరుతుందండి. అంతకంటే ఇంకేమైనా ఉందా? ఏమీ లేదు. రామపదము కన్న రాజిత పదమేది, రామపదము కన్నా రాజిత
అంటే ప్రకాశించే పదం ఇంకేమైనా ఉందా? ఏమీ లేదు. జామి మాట కన్నా ఏమి గొప్ప. మరి జామి మాట కన్నా ఇన్ని చెప్పినటువంటి జామి మాట కన్నా ఏమి గొప్ప ఉందండి? ఏమీ లేదు. అన్నీ కూడా మీ అందరికీ తెలిసినప్పుడు కూడా అక్షర సత్యం అని చివరి పాదాన్ని మార్చి చెప్పడం జరిగింది. మరి చివరి వరకు మిత్రులు, శ్రేయోభిలాషులు, పండితులు, ఉపాధ్యాయులు, చిన్నారులు, విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క ఆట వెలది గానాన్ని చివరి వరకు చూసే ఉండి ఉంటారు. తప్పనిసరిగా మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి చివరి వరకు చూసిన మీరు కొత్తగా చూస్తే ఖచ్చితంగా మొదటిసారిగా ఈ యొక్క మన జామీ సుబోధ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. మీరిచ్చిన ప్రోత్సాహమే జామీ సుబోధ నుండి ఇంకా మంచి మంచి వీడియోలు అందించే అవకాశం ఉంటుంది. మరి మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ మిత్రుడు జామి సత్యనారాయణ.